నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ పోగండి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్ అండి. ఈ మధ్య కామన్ గా చూసేదంటే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా పేషెంట్స్ లో రొటీన్ ఎగ్జామినేషన్స్ లో స్కాన్ చేయించినప్పుడు చూస్తూ ఉంటున్నాము. సో వాళ్ళలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని కామన్ గా తరచుగా చూస్తూ ఉంటున్నాం అండి. సో ఇవి నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫర్దర్ గా అది ఇంకా డిటోరేట్ అయ్యి వర్సన్ అయ్యి క్రానిక్ లివర్ డిసీజ్ అయ్యి అది లివర్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉంటుందండి. సో ఇది ఇండియన్స్ లో ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే హెరిడిటరీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని కావచ్చు. సెంట్రల్ ఒబిసిటీ అంటాం, లీన్ తినక బాడీ, కాళ్ళు చేతులు సన్నగా ఉండడము, పొట్టంతా ఉబ్బరం రావడము, ఇలాంటి కేసెస్ లో ఎక్కువ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము. సో ఇవి ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మనం ఆల్కహాల్ రిలేటెడ్ పేషెంట్స్ లో కామన్ గా చూస్తుంటాం. కానీ ఈ మధ్య ఏంటంటే ఆల్కహాల్ తీసుకోలేని వాళ్ళ పేషెంట్స్ లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ స్టీయోటోహెపటోసిస్ అంటామండి. సో ఇది కామన్ గా డయాబెటిక్ పేషెంట్స్ లో కానీ, తర్వాత ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా, ఉపకాయం ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువగా చూస్తున్నాము. సో దీనికి కూడా మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం అలవాట్ల వలన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి, మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ ఫ్యాటీ లివర్ అనే ఉంటుందండి. సో కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం మనం మన లైఫ్ స్టైల్, డైట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం వీలైనంత వరకు తీసుకుంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కింద మనం అది రివర్సిబుల్ కండిషన్ ఉన్నప్పుడు, గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో ఉన్నప్పుడు మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కామన్ ఏంటంటే ఫ్యాటీ ఫుడ్, దాన్ని జాగ్రత్తగా మనం ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఏర్పడతాయో అవి వెళ్ళి ఫ్యాట్ లివర్లో చేరుకుని అది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లాగా కింద వెళ్ళి మనకి ఫ్యాటీ లివర్ సిరోసిస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. నెక్రోటైజింగ్ ఇన్ఫ్లమేటరీ పెథాలజీ వల్ల సిరోసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా ఆల్కహాల్ ఏమన్నా అలవాట్లు ఉంటే అవి అలవాటు తగ్గించుకోవడము, తర్వాత ఈ ఒబిసిటీ వలన మనం కొంచెం వెయిట్ లాస్ రిడక్షన్కి ప్రయత్నం చేయడము, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడము, తర్వాత డైట్లో ఈ ఫ్యాటీ పదార్థాలు ఎక్కువగా ఆయిల్స్ అనేది కొంచెం తగ్గించడం. ఎక్కువగా ఈ మధ్య మన్ కీ బాత్ మన మోదీ గారు ఎస్పెషల్గా చెప్తున్నారు, మనం తీసుకునే ఆయిల్లో 10% ఆఫ్ ది ఆయిల్స్ తగ్గించుకుంటే మనం ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఆయిల్ కూడా మనం రీయూజ్ చేయడం అలవాటు, ఎక్కువగా మనం ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం చేస్తూ ఉంటాము. అది మంచిది కాదండి. ఇది ఫ్రై చేసిన ఆయిల్లో ట్రైగ్లిసరైడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మనకి ఈ ట్రైగ్లిసరైడ్స్ బాడీలో ఎక్కువ ఏర్పడి ఈ ఫ్యాటీ లివర్కి ఏర్పడుతూ ఉంటాయి, ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. సో ఆయిల్స్ కూడా డిఫరెంట్ ఆయిల్స్ చేంజ్ చేసుకుంటూ ఈ రీయూజ్ చేయకుండా ఉంటే మనం ఈ ఫ్యాటీ లివర్ సమస్యకి కొంచెం మనకి ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా తీసుకోవచ్చు జాగ్రత్త.